ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో ఉన్న అశోక చక్ర మనం ప్రతిరోజు చూస్తున్నాం. కానీ ఒక క్వశ్చన్, అది ఎందుకు మన ఫ్లాగ్లో ఉంది? 2000 ఇయర్ ముందు జీవించిన ఒక ఎంపరర్ సింబల్ ఇప్పటికీ మన కంట్రీ సింబల్గా ఎందుకుంది? ఆ ఎంపరర్ ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదు, కింగ్ అశోక. హిస్టరీలో థౌజండ్స్ ఆఫ్ కింగ్స్ ఉన్నా కానీ అశోక మాత్రం డిఫరెంట్. ఎందుకో ఇప్పుడు చూద్దాం. అశోక మౌర్య డైనాసిటీలో బోర్న్ అయ్యారు. ఆయన గ్రాండ్ ఫాదర్ గ్రేట్ కింగ్ చంద్రగుప్త మౌర్య ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అశోక స్మాల్ ఏజ్ నుంచి బ్రేవ్ అండ్ ఇంటెలిజెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. టైం గడుస్తూ అశోక మౌర్య ఎంపైర్కి ఎంపరర్ అయ్యారు. ఇండియాలో బిగ్గెస్ట్ ఎంపైర్స్లో మౌర్య ఎంపైర్ కూడా ఒకటిగా మారింది. కానీ అశోక లైఫ్లో ఒక ఈవెంట్ జరిగింది. అది ఆయన లైఫ్ని ఫర్ ఎవర్ మార్చేసింది. ఇంతకీ ఆ ఈవెంట్ ఏంటి? అప్పటికే మన కింగ్ అశోక ఇండియాలో ఉన్న చాలా రీజియన్స్ని ఆక్యుపై చేశారు, తన రాజ్యంలో కలిపేసుకున్నారు. అయితే ఆయన సామ్రాజ్యం రోజు రోజుకి మరింత శక్తివంతంగా మారింది. కానీ ఒకే ఒక్క ప్లేస్ మాత్రం ఇండిపెండెంట్గా మిగిలిపోయింది. అదే కళింగ రాజ్యం. కళింగ అనేటువంటిది చాలా శక్తివంతమైన ప్రాంతం. అక్కడ ప్రజలు చాలా ధైర్యవంతులు, తమ స్వేచ్ఛ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అశోకుడు కళింగను కూడా తన సామ్రాజ్యంలో కలపాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ ఉన్న పీపుల్, ఎవరైతే కళింగ పీపుల్ ఉన్నారో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాంతో వార్ అనేది స్టార్ట్ అయింది. ఆ వార్ ఎలా జరిగిందంటే అసలు చూడడానికి కూడా మనం భయపడేంత విధంగా ఒక పెద్ద వార్ అయితే జరిగింది. కానీ ఆ యుద్ధం ఏదైతే ఉందో అది ముగిసిన తర్వాత అశోకుడు యుద్ధభూమిని చూశాడు. ఆ వార్ ఫీల్డ్ని చూసి ఆయన ఒకే ఒక్క డెసిషన్ తీసుకున్నాడు. ఇదే అశోక లైఫ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ రోజు నుంచి అశోకుడు పూర్తిగా మారిపోయారు. యుద్ధాల ద్వారా గెలవడం కన్నా మనసులను గెలవడం గొప్పది అని గ్రహించారు. ఆయన శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చాలా పనులు చేశారు. ధర్మం, దయ, ప్రేమ అనే ఎమోషన్స్ని ప్రజలకు తెలియజేశాడు. అశోకుడు నిర్మించిన స్తంభాలు, ఆయన చెప్పిన సందేశాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. అశోకుడు చూపిన ధర్మ మార్గానికి గుర్తుగా ఒక చక్రం నిలిచింది. అదే అశోక చక్రం. ఆ చక్రంలో ఉన్న 24 గీతలు ధర్మాలను సూచిస్తుంది. ప్రేమ, దయ, ధైర్యం, నిజాయితీ, శాంతి, ఇవి అశోకుడు ప్రజలకు నేర్పించాలనుకున్న విలువలు. అందుకే అశోక చక్రం కేవలం ఒక గుర్తు కాదు, ఇది మన జీవన మార్గం. అశోకుడు తన జీవితాంతం శాంతి మరియు ధర్మం కోసం జీవించాడు. అందుకే వేల సంవత్సరాల తర్వాత కూడా అశోకుడి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన గొప్పతనానికి గుర్తుగా ఈరోజు అశోక చక్రం మన భారతదేశ జాతీయ జెండాలో గర్వంగా నిలిచింది. శక్తితో కాదు, ధర్మంతో చరిత్రలో నిలిచిన రాజు సమ్రాట్ అశోకుడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మరియు హిస్టరీ వీడియోస్ తెలుసుకోవాలంటే నోయింగ్